ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ నేనే ప్రత్యామ్నాయం తెలుగుదేశాన్ని వైసీపీని చూశారు కదా వాళ్ళ ప్రభుత్వం మొన్న చూశారు ఇలా ప్రభుత్వం నిన్న చూశారు ఇప్పుడు మా కోటేయండి అనడం భారతీయ జనతా పార్టీ మర్చిపోయింది. తెలుగుదేశం పరిపాలన చూశారు మీరు ఆ రోజున పరిపాలనలో మేము కూడా సహకరించాం కానీ వాళ్ళు చేయలేకపోయారు. జగన్ ఏదో చేస్తారనుకుంటే ఈయన చేయలేకపోయాడు కాబట్టి నేను భారతీయ జనతా పార్టీతో ఉన్నాను కలిసి కేంద్రంలో ఉన్నటువంటిది మేము కలిస్తే డబుల్ ఇంజన్ సర్కార్ అవుతుంది మేమిద్దరం కలిసి పోటీ చేస్తాం మాకివ్వండి అని పవన్ కళ్యాణ్ అడగడం మానేసేసి ఆయన తెలుగుదేశంతో కలిసి నెక్స్ట్ 10 ఏళ్ల పాటు మాకు అధికారం ఇవ్వండి చంద్రబాబు గారు సీఎం అవుతారు నేను పార్టీ ప్రభుత్వాన్ని నడిపించేందుకు సహకరిస్తాను అని చెప్తున్నటువంటి వేళ ఆల్టర్నేటివ్ అనేది కరువు అవుతున్నటువంటి వేళ కొత్త పార్టీ అదే జేడీ లక్ష్మీనారాయణ గారి పార్టీ. ఇంతకుముందు జనసేనలో చేరి అంటే ఒకప్పుడు జగన్ని అరెస్ట్ చేసినటువంటి ఐపీఎస్ అధికారిగా జాయింట్ డైరెక్టర్ సిబిఐగా ఉన్నారు కాబట్టి ఆయన పేరే జేడీ లక్ష్మీనారాయణ అయిపోయింది. వివి లక్ష్మీనారాయణ కాస్త ఆయన ఆ రోజున జనసేనలో చేరితే 2019లో జనసేన తరపున వైజాగ్ నుండి పోటీ చేసి ఓటమి పాలైనటువంటి ఆయన ఆ తర్వాత జనసేనకు దూరం అయ్యారు. ఇక్కడ సీరియస్గా ఆయన చెయ్యట్లేదంటూ పక్కనున్నారు. ఇప్పుడు ఆ లక్ష్మీనారాయణ గారు తాజాగా జై భారత్ పార్టీ అన్నటువంటిది తీసుకొస్తున్నారు. తద్వారా ఆల్టర్నేటివ్గా అంటే ఒకటి కాపు రెండవది వచ్చేప్పటికి ఆల్టర్నేటివ్ బట్ ఈ నిలబడతాయి అంటే జేపీ గారిది అయిపోయింది జేడీ గారిది ఏమవుతుందో చూడాలి.